అందరూ కన్నీరు విడిచి కన్నీటితో వేదనతో ఆత్మల భారంతో నీ ముందు ఎంతో ఆత్మల పంట విస్తారంగా ఉన్నాయి. అగ్నిలో నుండి ఒకరు లాగినట్టుగా నేను లాగవలసిన పని ఉంది. ఇది అసలైన శిశులైన సమయం. ఓ దేవుడు ఇచ్చిన సమయం ఇది. ఇంతవరకు వాక్య సందేశాన్ని విన్న మీరు, దేవుని ఆరాధించిన మీరు ఒక దేవునికి ప్రత్యక్షతను చూడవలసిన సమయం వచ్చింది. దేవునికి వాక్కుని వినవలసిన సమయం వచ్చింది. అందరూ చెప్పబడి పరిశుద్ధమని అందరూ కూర్చోండి. దేవునికి వాక్యంలో యెషయా గ్రంథం 45:15 వచనం ఇలా సెలవిస్తున్నాయి. త్వరగా వాక్యాన్ని చదవండి. యెషయా గ్రంథం 45:17 లేఖనం. ఎవరు అంత స్పీడ్గా తీస్తారు? బైబిల్ తీసి చదవాలి, ఎలుగెత్తి చదవాలి. అక్కడ రాయబడి ఉన్నాయి, రక్షణ గురించి ప్రకటిస్తున్నాయి. రెండవది, ఎన్నటికి సిగ్గుపడకయు. ఎందుకు చెప్పండి, దేవునామని కలిసండి. నువ్వు ఎన్నటికి సిగ్గుపడవక. ఇప్పటి వరకు ఇది ప్రవచనం. ఈ క్షణం వరకు నువ్వు ఏ విషయాల్లో సిగ్గుపడుతున్నావో, ఏ విషయాలను విస్మయం చెందుతున్నావో నా దేవుడు చెప్తున్నాడు, ఇక విస్మయము నొందరు, ఇక సిగ్గు నొందరు. నీ తల పైకెత్తబోతున్నాడు యేసయ్య. ఏది గట్టుకోగలరో చెప్పండి, అవుతూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రభు నా దేవుడు ఎలాంటి ఎంత చక్కగా ఈ భూలోకానికి ప్రత్యక్షమయ్యారో చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ పైన పడిపోయిన డబ్బు దేనికి గుర్తంటే, ఈ భూలోకంలో భక్తులు రాసిన పుస్తకాలకి గుర్తు. పుస్తకాలు ఈజీగా దొరికేస్తాయి. ఆ పుస్తకాలు ఎవరు తెరిచినా దొరికేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. పుస్తకాలు ఈజీగా తెరిచేస్తాయి. నువ్వు ఏ పుస్తకం తెరిచినా దాంట్లో సమాచారం ఉంటాయి. అదే సందర్భంలో మరొక మాట కూడా తెలియజేస్తున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి వేద గ్రంథాన్ని చాలా ఈజీగా, అనస్పతిగా, ఏది ఈ భూమిలో ఉన్నటువంటి స్టడీ చదువును బట్టి, ఆ యొక్క స్థాయిని బట్టి, ఎల్కేజీ యూకేజీ కానీ పీజీ దాకా ఈ భూమిలో ఎన్నో చదువులు ఉన్నాయి. ఇవన్నీ మనిషి తన జీవనోపాధి నిమిత్తము, తన బ్రతుకు తెరువు కోసం, చెప్పండి, బ్రతుకు తెరువు కోసం చదువులు వచ్చాయి భూమి మీదకి. హల్లెలూయా. అంతేకాదు, వారి టెక్నాలజీ కొలది, వారి యొక్క పరిమితి జ్ఞానం కొలది ఏమొచ్చాయంటే, ఇట్లా రామ అట్లానే ఉండిపోతాడు. హల్లెలూయా. పరిమితి కొలది ఏమొచ్చాయంటే సబ్జెక్టులు వచ్చాయి. హల్లెలూయా. సంస్కృతం అంటారు తెలుగులో. అంటే ఇంకా బిఎస్సి బిఈడి, ఈవెన్ సోషలిజం, ఇట్లా సైన్స్, ఇట్లా చాలా రకరకాలైనటువంటి డాక్టర్లకు సర్టిఫికెట్లు. డాక్టర్లోనే హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారు, లివర్ స్పెషలిస్ట్ ఉన్నారు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకి ఒక్కొక్క అవయవానికి ఒక రకమైనటువంటి వైద్యం భూమిలో ఉంది. కానీ ఈరోజు సెలవిస్తున్న సత్యం ఏంటంటే, పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న ఒక మహత్భాగ్యం ఏంటంటే, ఈ భూమిలో ఎన్ని చదువులు ఉన్నా, ఎన్ని వైద్యాలు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఈ లోకంలో జ్ఞానం అంతా నా దేవుడిని తెలుసుకోకపోతే అది శూన్యం. ఎక్కడికొకళ్ళలో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజకీయ నాయకులకు కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలతో నేను హెచ్చరించి మాట్లాడుతున్నాను. దేవుడిని కనుక దూషిస్తే, దేవుని కనుక చిన్న చూపు చూస్తే, దేవుని యొక్క పరిచర్యను ఒక నీ యొక్క బుర్రతో, నీకు తలంపులతో, నీకు అభిషేకం, నీలో ఉన్నటువంటి అనుభవంతో అంచనా వేసి దేవుని యొక్క ప్రసన్నతను ఒక కొలమందిగా కొలిస్తే, దేవుడు ఇదిగో శ్రీలంకకు పట్టిన గతే నీ దేశానికి, నీ రాష్ట్రానికి కూడా పట్టబోతా ఉంది. ప్రభునందు దేవుని పిల్లలారా, దేవునికి అభిషేకం సజీవమైనది. దేవుని యొక్క సన్నిధి అగ్నితో కూడిన అభిషేకం కలిగి ఏది ఒకసారి 2 చేతుల తలలో చెప్పండి. హల్లెలూయా. ఒక్కరు ఉన్నదే అభిషేకం, 100 మంది ఉన్నదే అభిషేకం, 1000 మంది అభిషేకం, 1000 మంది ఉన్నదే అభిషేకము.
హల్లెలూయా. నాశనం లేని జీవము దేవుని వాక్యం. అందుకే ఈ దినాన్ని వచ్చినాన్ని మీకు నాకు పరిశుద్ధం దేవుడు ఇచ్చాడు. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయము 17వ లేఖనం మీద చదివిస్తున్నాయి. ఎన్నటికి సిగ్గుపడక చదవండి. బైబిల్లో నవల్ల కాదు, బైబిల్ సీరియల్ పుస్తకాలు కాదు, బైబిల్లో మనం చదువుకుంటున్న పిల్లలు చదువుతున్న స్కూల్కి సంబంధించిన పుస్తకం కాదు. అది అన్ని పుస్తకాలకు పైన పుస్తకం. ఈ భూమిలో ఉన్న అన్ని గ్రంథాల కంటే పైన ఉండవలసిన గ్రంథం. ఆ గ్రంథానికి మతము లేదు, కులము లేదు, శాఖము లేదు, పార్టీ లేదు. హల్లెలూయా. చిన్నతనం లేదు, పెద్దతనం లేదు. అన్ని తనముల కంటే అత్యున్నతమైన తనం ఆత్మీయతనం, అభిషేకతనం. హల్లెలూయా. ఏదో దిక్కు లేక వచ్చానండి, లేకపోతే ఏదో తప్పగా పడ్డానండి, లేకపోతే ఈ దేవుడిని నేను నమ్ముకోవడం ఏంటండి, ఈ గుడికి నేను రావడం ఏంటండి, ఈ యొక్క మతంలోనికి నేను రావడం ఏంటండి అని సిగ్గుకరంగా మాట్లాడితే ఇదిగో ఈ భూమికి తీర్పు రాబోతుంది. ఎమ్మెల్యే ఆపగలడా తీర్పుని? ఎంపీ ఆపగలడా? చదువు ఆపగలదా? సంస్కారం ఆపగలదా? సంస్కృతులు ఆపగలవా? ఏమి ఆపలేవు. కరోనా ఆపనీయమండి, ఆపనీయవా? లేదు. ఒక తరం వస్తుంది, యేసుక్రీస్తు తప్ప భూమిలో మరెవరు దేవుడు కదనే ఆ తరము ప్రపంచంలో ప్రతి కులం నుండి దేవుడు లేకపోతున్నాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. మతాలు దేశాన్ని పరిపాలించలేవు, కులాలు దేశాన్ని పరిపాలించలేవు, మతము దేశానికి శాంతిని తీసుకురాలేదు, కులము దేశానికి సమాధానాన్ని తీసుకురాలేవు. కుల మతాలకు అతీతమైన పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథం అండి? గ్రంథం పేరు ఏంటి చెప్పండి? చెట్టుపల్లి గ్రంథం కాదది, కాపు గ్రంథం కాదది, బ్రాహ్మణ గ్రంథం కాదది. కొన్ని గ్రంథాలు కొన్ని కులాలకు మాత్రం పరిమితం చేశారు పోటుగాళ్ళు. ఈ గ్రంథాలు ఈ కులం వారు చదవాలి, అంతమించి మరో కులం వారు చదివితే నాలుక కోసేస్తాము. ఇంకా చెప్పాలంటే రకరకాలైనటువంటి ఎలివేతలు ఎంతగా ఎలివేశారంటే, రే నీవు నీ కులం వారు మా కులం వీధుల నుంచి రాకూడదు. ఎంత దరిద్రం అండి మన దేశంలో, ఎంత నీచమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చారు. మీ కులంపోడు మా వీధుల నుంచి రాకూడదురా, నీ కులంపోడు నా ఎదుట రుమాల భుజం మీద వేసుకుని నిలబడకూడదురా, నీ కులంపోడు లుంగి ఇలా పైకెత్తి కట్టుకోకూడదురా, నేను వస్తే లింగి విడిచిపెట్టేయాలి, లింగి కిందకి వదిలేసి నిలబడాలి, అయ్యగారు దండం పెట్టాలి, సుబ్బారావు అని పేరు ఉండకూడదు, సుబ్బయ్య అని పెట్టుకోవాలి. ఆ రావు ఇష్టం లేదు నాకు. ఎంకయ్యమ్మ అని పేరు పెట్టుకోకూడదు, ఎంకి అని పిలుచుకోవాలి. పుల్లమ్మ అని పిలవకూడదు, పుల్లే అని పులాలి. కొన్ని పేర్లు కూడా బాగా ఉండాలి. పేర్లో కూడా నీ పనికి పని బుద్ధి ఉపయోగించావు. అందుకే ప్రపంచ దేశాలని నూనె పోస్తే ఎత్తుకునేలా ఉన్నాయి. ఈ భారతదేశం అనే నా భారతదేశం ఈరోజు అప్పు తెచ్చుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు వెళ్ళిపోయాయి. ఎందుకు తెలుసా? వీధికి ఒక విగ్రహం, సొంతకు ఒక విగ్రహం, కుటుంబానికి ఒక విగ్రహం, ఎక్కడ చూసిన విచ్చలవిడి విగ్రహం, విగ్రహ ఆరాధన. వేద వాంగ్మయం చెప్పింది విగ్రహ ఆరాధన కేవలము దేవుడి కోసం తపస్సు చేసేటట్లుగా చేయడానికి మొదటి మెట్టు అన్నారు. ఏమని డాబా ఎక్కేటప్పుడు మొదటి మెట్టు మీద అడిగేసి నేను డాబా ఎక్కేసాను అనగలవా నువ్వు? చెప్పమ్మా. మొదటి మెట్టు వేసావు నువ్వు, అడుగు. ఒక అడుగు మొదటి మెట్టు మీద వేసి నేను డాబా ఎక్కేసాను అంటే పిచ్చుడు అంటారు నిన్ను, పిచ్చిదాని అంటారు నిన్ను. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి డాబా ఎక్కాలంటే. హల్లెలూయా. చెప్పు గట్టిగా కలుగుడా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడు, రోడ్డు మీద పడిపోయినా, ఇంట్లో పడిపోయిన డబ్బుని ఇలా తీసుకుంటే అది ఎంత ఈజీగా దొరుకుతుందో అలాగా మనకి గ్రంథాలు దొరికాయి. వేదాలు దొరికాయి, చతుర్వేదాలు దొరికాయి, కృష్ణ యజుర్వేదాలు దొరికాయి. హల్లెలూయా. భగవద్గీత దొరికింది,
ఖురాన్ దొరికింది. వీటన్నిటితో పాటు సత్యము మరుగుగా మర్మముగా సుదీర్ఘముగా. ఆమె చెప్పండి, అది ఆమె చెప్పండి. అంత ఈజీ అనుకుంటున్నారా భక్తి అంటే? అంత ఈజీ అనుకుంటున్నారా దేవుడు అంటే? అంత ఈజీ అనుకుంటున్నారు సంతులో దొరికే కూరగాయలు అనుకున్నారా దేవుడు అంటే? ఈ బజార్లో దొరికే బంగారం అనుకున్నారా దేవుడు అంటే? కాదు. దేవుడు చాలా సత్యమే ఉన్నాడు. సత్యము చాలా లోతైంది. సత్యాన్ని తెలుసుకోవాలంటే సత్యంలోనికి నువ్వు మొదట అడుగు పెట్టాలి. ఆమె చెప్పు. అందుకే నేను సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని అని ఎవరు చెప్తారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నేను సత్యముని గురించి సాక్ష్యం ఇస్తామన్నారు. ఏంటి సత్యం? మళ్ళీ ఆయనే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. హల్లెలూయా. గొర్రెలకు నేను మంచి కాపరిని. ఏది ఒకసారి కనుక కళ్ళలో చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, గొర్రెలకు మంచి కాపరిని. అంటే చెడ్డ కాపరులు ఉన్నారు రా బాబు. డబ్బు కోసమే సేవ చేసే కాపరులు ఉన్నారు. కులం పిచ్చి కాపరులు ఉన్నారు. వాళ్ళ ఒక కులం ఉందంటే ఆ కులానికి సంబంధించిన పాస్టర్ ఉన్నాడంటే ఇంకా వాళ్ళతోటే పాముకోవడం. కుల సేవలు, కుల సంఘాలు. ఈరోజు ఒక కులానికి కాపు సంఘం, చెట్టుపల్లి సంఘం, కమ్మ సంఘం అని ఎలాగైతే మన అజ్ఞానపు ఆంధ్ర రాష్ట్రంలో, అజ్ఞానపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో, అజ్ఞానం ఎందుకంటున్నానంటే మన అజ్ఞానపు భారతదేశంలో ఉన్నాయో ఎందుకంటున్నానంటే మొట్టమొదట మహర్షులు మన భారతదేశంలో అగ్రగణ్య దేశంలో పిలబడుతూ అష్ట ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, తులదూగుతూ, సకల సంపదలతో విరజిల్లుతూ ఉన్న భారతదేశము. ఎందుకు అజ్ఞానం అని నేను పోల్చానంటే మహర్షులు తెలుసుకున్న దేవుడిని ఇప్పటికి నువ్వు నీ బొత్తుగడి తెలుసుకోలేకపోయావు. ఎప్పటికి తెలుసుకోలేకపోయావు. వివేకనాథుడు నా యేసుక్రీస్తు ప్రభువుల కోసం చెప్పిన సత్యం ఏనాడైనా నీ నోటి తప్పుకోగలవా? కంటితో చదవగలవా? చదవలేవు, వినలేవు, కనీసం నీ కడుపులో జీర్ణించుకోలేవు. ఎప్పటికీ నీకు ఇంకొక 100 సంవత్సరాలు దేవుడిచ్చినా సరే, ఒక 100 సంవత్సరాలు దేవుడిచ్చాడా? ఉన్నది మా అయితే 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఈ 60, 70, 80 సంవత్సరాల్లో మా తాత ముత్తాతలు అది ఇది అని చెప్తూ గతాన్ని తవ్వుకుంటూ మీసాల మీద నిమ్మకాయలు ఆడవడం నిలబెట్టాడు, నేను కూడా నిలబెడతానన్నట్టుగా బిల్డప్లు ఇస్తూ అసలైన శిస్సైన సర్వసత్యాన్ని నమ్ముకోకుండా ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని కూడా ఒక క్రిస్టియన్ అంటే మేము క్రిస్టియన్ అండి అంటున్నాడు. ఒక పనికి మళ్ళాడు. ఏంట్రా మేము క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ అని అంటున్నాడు. ఎందుకంటే నేను ట్రైన్లో సగం దూరం వెళ్తే కానీ నాకు అర్థం కాలేదు. సగం దూరం పోయాక మీ ఇంటి పేరు ఏంటంటే అని అడుగుతున్నాడు వాడు. నా ఇంటి పేరు చొల్లంగాన, మా ఇంటి పేరు మట్టపర్తి అంటున్నాడు వాడు. ఇది మేము చొల్లంగోళ్ళు మన నన్ను లేరు కదండి, మన క్రిస్టియన్లు లేరు కదండి అన్నాడు. అప్పుడు దాకా కూడా నాకు అలా అర్థం వెలగలేదు. వీడికి కూడా కులపించి చాలా దగ్గర బాబు అని అడుగుగలను చెప్పాలి అడుగగలనుగా. పెద్ద పెద్ద కులం వాళ్ళకి పిచ్చుందంటే నేను నమ్మేనేమో కానీ ఈ కింద స్థాయిలోకి ఉన్న వెళ్ళిపోయి బడుగు బలహీన వర్గము చాలా అట్టడుగు స్థాయిలో చాలా నీచంగా చూసినటువంటి దౌర్భాగ్యులు ఆర్యులు. ఎందుకు నేను తిట్టుతున్నానంటే ఆర్యులు, దస్యులు, మహర్షులు వీళ్ళందరూ రాసిన గ్రంథాలన్నీ ఆపోసును బట్టి పక్కన విడేసి దళితులు అంటురాని వారని ఈది సూరు పాడేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళండి వాళ్ళండి, మేమండి మాదిగ వాళ్ళమండి, వాళ్ళండి మాదిగ వాళ్ళండి, వీళ్ళండి మాల వాళ్ళండి అని కూడా అక్కడ కూడా వీళ్ళండి ఎరుక వాళ్ళండి, వీళ్ళండి పశ్చిములండి, వీళ్ళండి జంగాలండి. కానీ కులపిచ్చి ఎక్కడ కూడా చావలేదు. చూడండి ఈ కుల వ్యవస్థ, ఈ కులం అనే చాద్యం పరలోక రాజ్యంలో ఫుట్పాత్ మీద కూర్చోవలసి వస్తుంది. నువ్వెంత బైబిల్ చదివినా, ఎంత అభిషేకం ఉన్నా, ఎంత వాక్యం తెలిసినా కుల వ్యవస్థ నీలో ఇంకా దాన్ని పెంచి పోషిస్తే పరలోక రాజ్యంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అందరి ముందు నీకు సింహాసనం ఇవ్వడు.
సింహాసనం పొర్రబోటిస్తే అక్కడ కూడా సింహాసనం కూర్చుని ఎవరే మన కులపలందరూ పక్కకు రండి, అక్కడ కూడా ఏం చెప్తాడు, మన కులపలందరూ పక్కకు రండి. పామారు మేము అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్కి పూలమాల వేయడానికి ఒక నాయకుడిగా ఒక మంచి వ్యక్తిగా వెళ్తే వాళ్ళందరూ ఏం చేశారంటే మా కుల పూల ముందేసుకుంటానే కానీ ఎవరికి పోతారు, మమ్మల్ని అందరూ పక్కన ఉండమన్నారు. ఏంట్రా బాబు అని అడిగా, ఉండండి అన్నాడు. సరే అంటే ముందు వాళ్ళు ఏదో చేయబోతున్నారేమో అనుకున్నాను, ఆలస్యమైపోతుంది పప్పు మనం లేట్గా వచ్చాం కదా వాళ్ళు ముందుగా వేస్తున్నారేమో అనుకున్నాను. ఇంతగా వాళ్ళ కొడుకులను కుళ్ళు ఏంటంటే కుట్రేటంటే కసేటంటే పగేటంటే ఎన్నో సంవత్సరాలు మా కులాన్ని అని గారిపోయి అణిచివేసి అంటరాని వాళ్ళు చూశారు. అందుకని భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముందు మా కులపోల వేసుకోవాలన్నా, ముందు మా కులపోల ఎక్కాలి పువ్వులు చల్లడానికి, ఆ తర్వాత ఏ కులపోవడమే సరే. అందుకు ఉండు అని కొంచెం కూడా గౌరవం లేకుండా చాలా అవివేకంగా మాట్లాడారు. అప్పుడు చివరి దాకా ఆగాను. నేను అన్నాను, వాళ్ళు చేసిన ఫలమే ఇప్పుడు మీరు చేస్తున్నారు. నా యేసయ్య అలా చేయమన్నాడు. నా యేసయ్య ఏమన్నాడంటే హింసిస్తున్న వారిని క్షమించమన్నాడు. అలాగైతే ఒరిస్సా రాష్ట్రంలో పిల్లలను తీసుకెళ్ళి సువార్త చేయడానికి వెళ్ళిన వాడిని ఆ దైవజనుడిని కారులో పెట్టేసి, ఆ ఇద్దరు పిల్లల్ని కారులో పెట్టేసి కారు చుట్టూ జనం ఉండి నిప్పేసి అంటి చేసి చంపేశారు. మరి ఆ పాస్టర్ గారి యొక్క భార్య వచ్చి ఏమన్నా తెలుసా, ఆ కాల్ చేసినటువంటి మూర్ఖుల్ని ఎదవల్ని పనికిమాలని ఆ దుర్మార్గుల్ని పట్టుకుంటే ఆ ఒరిస్సా రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉంది. క్రైస్తవ సమాజము క్రైస్తవులకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఎన్నాళ్ళు పట్టించో మేము వాళ్ళని హింసించాం, ఎన్నాళ్ళు పట్టించో వాళ్ళ దేవుడిని దూషించాం, వాళ్ళ గ్రంథాలను చింపివేశాం, వాళ్ళ గూడులు కూల్చివేశాం, వాళ్ళ సేవకుల భార్యలను చెరిపాం. మీకు ఇంకో విషయం తెలుసా, ఒరిస్సా రాష్ట్రంలో పాస్టర్ గారు బట్టలు ఇప్పేసి నడు రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లేవారు. పాస్టర్ గారికి అన్నం మీద కొరడాయించి కొడుతూ ఉండేవారు. ఎలా తగ్గుతుందో చెప్పరాని వారు పాస్టర్ గారిని దిగంబరిగా, నా దగ్గర ఉన్న వీడియోలు పాస్టర్ గారిని దిగంబరిగా ఎదురు నడుస్తూ డాన్స్ చేయాలి. ఎంత దారుణం అండి. మీ మతాలు అవి చెప్తున్నాయి అనమాట, మీ సంస్కారాలు చెప్తున్నాయి అనమాట. మీ గుడుల మీద ఏమో వస్త్రాలు లేకుండా బొమ్మలు వేయచ్చు, తీర్థాల్లో జాగరాల్లో కొంచెం మేళాలని పేరెట్టుకుని రికెట్ అని పేరు పెట్టుకుని మీ విచ్చల విడిగా ప్యాంది కాయలు మంచినీళ్ళు తాగుతున్నాడు తాగొచ్చు, తినొచ్చు, తిరగచ్చు, ఇవేమి తప్పు కాదనమాట మీకు. కానీ ఒక్క సత్యాన్ని పట్టుకుని సర్వసత్యాన్ని ప్రపంచానికి అందిస్తూ దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ వ్యభిచారులను పరిశుద్ధులుగా మారుస్తూ త్రాగుబోతులను పరిశుద్ధులుగా మారుస్తూ అవివేకపు అపనమ్మకాన్ని విడిచిపెట్టి నిజమైన సత్యాన్ని భుజాన వేసుకుని వెళ్ళిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రకటిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని నమ్ముకోవడం మానేసి నువ్వు నమ్ముకోకపోయినా నమ్ముకున్నా ఎవరికే నువ్వు నమ్ముకుంటే అంత నమ్ముకోకపోతే అంట, నువ్వు వస్తే అంట రాకపోతే అంట. కానీ ఒకటి తెలుసా, నా యేసుక్రీస్తు ప్రభువుల వారు నిజమైన దేవుడు అని చెప్పగానే చెప్తున్నారు మీరే. ఏమని? క్రీస్తు సగము క్రీస్తు పూర్వము. ఎందుకు నా రాసుకున్నా? ఏ పుస్తకంలో చూసినా ఏముంటుంది బిడ్డ? క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు సగం. అంతే తప్ప ఇంక నువ్వు పూజించి మీ బావు పూజించి, మీ పెద్ద బావు పూజించి, మీ ఇంకా పెద్ద బావు పూజించి, వీళ్ళందరూ పూజించిన వాళ్ళ పేర్లు వేయరా ఆయన. నీ యొక్క పేటకి తప్ప, నీ వీధికి తప్ప, నీ ఊరికి తప్ప, లేకపోతే నీ జిల్లాకి తప్ప. ఇంకా చెప్తా నేను నీ జిల్లాకి మహా అయితే నీ జిల్లా అంత పూజ చేయి, మహా అయితే ఇంకా ఇస్తున్నాను. నీ రాష్ట్రం తప్ప నువ్వు పూజించేవి నీ రాష్ట్రం తప్ప. ఇంకా చెప్తా నీ దేశం తప్ప. చెప్పండి, మహా అయితే నువ్వు పూజించేవి నీ దేశం తప్ప. ఇంకొక దేశంలో ఎక్కడైనా నువ్వు పూజించే వాళ్ళు ఉన్నారా? లేరు. కానీ అన్ని దేశాలలో అన్ని మతముల వారు, అన్ని కులముల వారు పూజించేది, ప్రకటించేది, విశ్వసించేది నా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని. ఏదో ఒకసారి రెండు చేతులు గట్టిగా చెప్పండి.
హల్లెలూయా. ఆ దేవుడు ఈ రోజు ఇస్తున్న వాగ్దానం అదే. ఆ దేవుడు చెప్తున్నాడు, ఎన్నటికీ నీ సిగ్గుపడక. చదవండి చదవండి, పుస్తకాలు తీసి చదవండి పిల్లలారా. వాక్యాన్ని ఉత్సాహంగా చదవండి, ఉజ్జీవంగా చదవండి, ఆశీర్వాదంతో నింపబడండి. ఏంటమ్మా రక్షణ? ఏ రక్షణ అది? అది కావాలి, నిత్యమైన రక్షణ. పండగకు వచ్చే దేవుడు కాదండి నా యేసయ్య. ఏడాదికి ఒకటి వచ్చే దేవుడు కాదండి నా యేసయ్య. ఎప్పుడో చేసుకుంటామండి, 12 సంవత్సరాలు ఒకసారి వస్తుందండి పుష్కరం అనేది కాదండి నా యేసయ్య. ప్రతి క్షణము, ప్రతి రోజు, ప్రతి వారం. అలలో చెప్పు గట్టిగా. ఎందుకు చెప్పమంటున్నాను? అలలోయ మృత్యుంజయ, అమృతాన్నిచ్చిన యేసయ్య మృత్యుంజయుడు. ఏదో టైం పాస్కి చెప్పడం లేదా. మృత్యుంజయుడు అన్న పేరుకి తగిన దేవుడు ఒకటి చూపించండి. ఒక్కడిని నీ చూపించు. ఒక్కడిని మీరు చూపించండి. మృత్యుంజయుడు. కథలు చెప్పకు, కథలొద్దు, నవలొద్దు, కల్పన కథలు వద్దు, సాకులొద్దు, సోకులొద్దు. నిజం కావాలి. నిజం కంటే విలువైంది సత్యం కావాలి. సత్యం కంటే విలువైంది సర్వసత్యం కావాలి. చూసారా ఎన్ని వచ్చినాయండి? నిజము, తర్వాత సత్యము, ఆ తర్వాత సర్వసత్యము. ఇప్పుడు నిత్య సత్యం. చెప్పండి. దాని పేరే రక్షణ, నిత్య రక్షణ. ఆ నిత్య రక్షణ ఏం చేస్తుంది తెలుసా? అరే బాబు, నువ్వు ఇంకా కామాన్ని జయించలేవు, క్రోధాన్ని జయించలేవు, మదాన్ని జయించలేవు, మార్చాన్ని జయించలేవు, ఆగ్రహాన్ని జయించలేవు, అసూయని జయించలేవు, ద్వేషాన్ని జయించలేవు, నీవు హరిషడ్ వర్గ గుణాలు నువ్వు జయించలేవు. ఎందుకంటే నువ్వు మనిషివి, మనిషి నుండి వచ్చిన వాడు మానవుడు. ఆ మానవుడు ఎప్పటికీ మానవుడే, దేవుడు ఎప్పటికీ దేవుడే. ఆ దేవుడు చదివిస్తున్నాడు ఆ యెషయా గ్రంథం 45లో, యెహోవా తప్ప. చదువు. యెహోవా నీ దేవుడు లేడు, ఒక్కడును లేడు. పైన 3-4 వచనాల్లో యెహోవా దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడు. హల్లెలూయా. ఏమిటి ఇంత వివరంగా చెప్తుంది కదా. మరి నువ్వేం చేస్తావు? పవన్ కళ్యాణ్ గారిని కూడా దేవుడే నేను. ఇంకా కొన్ని రోజులు పోతే నీకు మంచి ఆవిడ చేసినట్టు వాడిని దేవుడే వేస్తావు. ఆపదలు ఆదుకుని వాడిని దేవుడే వేస్తావు. లేకపోతే దాహంతో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చావు, దేవుళ్ళ వచ్చావమ్మా, దేవుళ్ళ వచ్చావయ్యా. ఎంత మన భారతదేశానికి ఎంత చీప్ అయిపోయాడో దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఈ మధ్యకాలంలో డబ్బులు పంచుతున్నాడు కదా, నెలకు ఒకసారి, ఏడాది ఒకసారి, 3 రోజులకు ఒకసారి పంచుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా దేవుడు అనేసారు. పాదయాత్రలు కూడా మీద. హల్లెలూయా. ఎంత విచిత్రం అంటే, నీ తప్పు కాదు తల్లి, నీ తప్పు కాదు బాబు. మన భారతదేశంలో ఆ అలవాటు నేర్పారు. ఇప్పుడు మోడీ గారిని దేవుడు అంటున్నారు, ఉత్తరప్రదేశ్ పరిపాలిస్తున్నటువంటి స్వామి గారిని దేవుడు అంటున్నారు. అంటే ఎవడు పడికి వాడి దేవుడే. బాగా రసికత పెరిగిపోయి, బాగా రాజుల్లో రసికత, బాగా పాపం చేసేవాడిని వాడిని కూడా దేవుడు అన్నారు. బాగా త్రాగేవాడిని కూడా దేవుడు అన్నారు. రోడ్లమ్మ తిరిగేవాడిని దేవుడు అన్నాడు. మరి పిచ్చుడైపోయి ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్న వాడిని దేవుడు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే, ఈ భూమిలోనికి బట్టలు లేకుండా నేను వచ్చాను, చచ్చినప్పుడు బట్టలు కూడా ఉండవు, ఎందుకు వచ్చిందిలే అందుకని చెప్పి అతను ఒక ఆవిడని ప్రేమించాడు. చెప్పు, ఒక ఆవిడ్ని ప్రేమించాడు. ప్రేమిస్తే ఆవిడ ఏం చేసింది తెలుసా? వదిలేసి సడన్గా ఇంకొకరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇతనికి ఇంకా వైరాగ్యం వచ్చింది. ఏ రాగ్యం? శ్మశాన వైరాగ్యం కాదు, వైరాగ్యం వచ్చింది. మీకు వివరంగా చెప్తాను. వైరాగ్యం వేరు, శ్మశాన వైరాగ్యం వేరు. ఎవడైనా చచ్చిపోతే ఊరాతలు తీసుకుని కలిసేస్తారా?
భారతీయ సాంప్రదాయ ప్రకారం మా యొక్క దైవికమైనటువంటి పరిశుద్ధ మరి వేద గ్రంథం ప్రకారం కాల్చకూడదు. ఆ శరీరం ఎంతో విలువైంది. ఆ శరీరం మరలా వచ్చి ఆ జీవం పొందుకుని లేచి పరలోకం వెళ్ళి పరలోకంలో ఉన్న దేవుడికి జోహారు చెప్పి నిత్యత్వం అదే శరీరంతో మరణం లేని రోజులు యుగ 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 యుగాలు ఆ సర్వోన్నతంతో ఉంటారు. అందుకోసం అది మట్టైనది ఇటీవలే మన్నైపోవాలి. అది నాపై మహత్యకార్యం. అంటే యేసుదేవుని నమ్ముకోవడం వల్ల వచ్చిన మజా ఏంటి తెలుసా? మా శవం కూడా వేస్ట్ చేయడు నా దేవుడు. ఇదిగో ఈ నరం, ఈ చెయ్య మట్టిలోకి వెళ్ళిపోయినా సరే మళ్ళీ మట్టిని చీల్చుకుని బయటకు వచ్చేస్తుంది. దాని పేరే మహిమైశ్వర్యం అన్నారు. చెప్పు ఏంట్రా బాయ్? మహిమైశ్వర్యం. క్రైస్తవుడిగా పుట్టినందుకు గర్వించాలి, క్రైస్తవుడిగా జీవిస్తున్నందుకు గర్వించాలి, క్రైస్తవుడిగా చస్తున్నందుకు గర్వించాలి. కాదని చెప్పు. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? ఏం చెప్పాను? సత్యం చెప్తున్నాను. హల్లెలూయా. ఏం చెప్పాడు దేవుడు? ఎన్నటికి చదువు బిడ్డ. మరి 40 రోజుల కోసం చేసిన వాళ్ళు చెప్తున్నారా? అక్కడ అది కావాలి. ఎన్నటన్నటికి హల్లెలూయా. నా ప్రభువు వారు చదివిస్తున్నటువంటి ప్రవచనం 1 రోజు కాదు, 2 రోజులు కాదు బిడ్డ. చెప్పు బిడ్డ. ఇక ఎన్నటన్నిటికి నీ సిగ్గుపడకయ్యాడు. ఏ విషయాల్లో నువ్వు సిగ్గుపడ్డావా? బిడ్డ విషయంలో సిగ్గుపడ్డావా? మార్త విషయంలో సిగ్గుపడుతున్నావా? భర్త విషయంలో సిగ్గుపడుతున్నావా? నీ భర్త చేస్తున్నటువంటి అబద్ధాలు విని విని విసుకొచ్చేసి డబ్బంతా ఏం చేసావురా బాబు అంటే, ఇదిగో అక్కడ పెట్టాను, ఇదిగో ఇక్కడ పెట్టాను, లేకపోతే దాని ఖర్చు పెట్టాను, దీని ఖర్చు పెట్టాను అని చెప్పి మోసం చేస్తూ మోసభరితమైనటువంటి జీవితం జీవిస్తూ అనేకులను మోసం చేస్తున్న ఈ మోసగాలు చెప్పే మాటలకు ఎంతమంది అమాయకులు బలైపోతున్నారండి. ఆడపడుచులు, స్త్రీలు, ఎంతమంది చెల్లెండ్రులు, ఎంతమంది అమ్మలు ఈ రోజుకి కూడా జీవితం అంతా వాడి వ్యసనాలకి, వాడి సుఖాలకి అవసరమైతే అన్నీ దారపోసుకుంటూ పోతున్నారు. ఇది కాదా వ్యసనం అనేది? ఇది కాదా ఒక వ్యసనం? ఈ వ్యసనంలో ఉంటే నీకు ఏదో ఒక రోజున మృత్యువు మారు మోగి గంటలో మోగిస్తుంది. అప్పుడు నువ్వు ఇంక ఎన్నటికి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతుంది. దాని పేరే పాతాళ లోకం. అలలో చెప్పగలిగా? అలలో చెప్పండి. పాతాళ లోకం అంటే పక్కనున్న పామార్ లాంటిది కాదు. పాతాళ ఉంటే రామచంద్రపురం సిటీ లాంటిది కాదు. పాతాళలో ఉంటే హైదరాబాద్ హైటెక్ సిటీ కాదు. అలలోయ అలాగే వచ్చేయడానికి పాతాళలో కూడా ఎంట్రన్స్ కుళ్ళిపోయిన పురుగులు ఉంటాయి. ఆ పురుగుల మధ్యలో నీకు పాడేస్తాడు. అటుకెళ్ళి చూస్తేనే ఒక రోతలో 2 రోజులు 3 రోజులు అయిపోయిన రోతలో పురుగులు నువ్వు చూడగలవా? పురుగు మీద పురుగుకి దరిద్రంగా ఉంటుంది. అనుకోకుండా రోడ్డు మీద ప్రయాణం చేసి పక్కన నిలబడితే ఓరే నీ రోతనే నువ్వు చూడలేవు. ఆ 2 రోజులు ఉన్న రోతలో ఉన్న పురుగులు నువ్వు చూడలేవు. మరి పాతాళం ఎంట్రన్స్ తెలుసా? అలాంటి పురుగులు పడేస్తాడు, చావు రాదు. అగ్గిలో పడేస్తాడు, చావు రాదు. కాలిపోతావు, చావు రాదు. ఒక పొయ్యిలో చేయి పెడితే ఎంత బాధ వస్తుందో ఇక్కడైతే ఇది 3rd డిగ్రీ, ఇది 3వ కోణంలో ఉన్నాయి కాబట్టి కాలిపోయే ఎంతవరకు కాలిపోయింది అంతవరకు ఊడిపోద్ది. కానీ పాతాళ లోకంలో ఏ డిగ్రీలో ఉండవు, 1 డిగ్రీ. హల్లెలూయా. హై డిగ్రీ, హై పవర్ ఉంటుంది. ఏది గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఆయన చెయ్యి కాలిపోద్ది కానీ చెయ్యి పోదు, కాలు కాలిపోద్ది కానీ కాలు పోదు, తల కాలిపోద్ది కానీ ఒక్క ఎంట్రుకు కూడా కాలదు. కానీ చచ్చిపోవాలని చావు రాదు. విన్నావా? హల్లెలూయా చెప్పు. చెప్పు బిడ్డ. ఈ హల్లెలూయా నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఈ హల్లెలూయా నిన్ను పరలోకం తీసుకెళ్ళిపోద్ది. పరలోకం యొక్క విలువేంటో ఇప్పుడు నీకు అర్థం కాదు. నువ్వు చేసే భక్తి యొక్క విలువేంటో నీకు అర్థం కాదు. హల్లెలూయా చెప్పండి. అసలు నిజం చెప్పనా? అసలు యేసు ప్రభువారిని తెలుసుకున్నాను, యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా స్వీకరించాను, నేను ప్రభువుని తెలుసుకున్నానండి. ప్రభువులో నీ మొఖం దేవుడే తన వాగ్దానం నీ మీద క్రియ చేసింది. దేవుడి యొక్క రక్షణ నీ మీద వచ్చింది. దేవుడు తన అనాది సంకల్పం ద్వారా నిన్ను బయటికి లాగాడు. అంతేగాని దేవుడే ఇస్తాడంటే మారు మనసు.
ఎవరిస్తారమ్మా? వారు మనసు నాకు నా మటుకు నాకు వచ్చేసిందా? లేదు. నా మటుకు నేను బైబిల్ చదివానా? లేదు. నా మటుకు నేను పరిశుద్ధత పొందుకున్నానా? లేదు. నా మటుకు నేను అభిషేకం పొందుకున్నాను? లేదు. ఇవన్నీ దేవుడిచ్చిన కృపావరాలు. చెప్పు బిడ్డ. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తున్న నీవు నేను ఒకే ఒక సత్యంలో ఉన్నాం. అదేంటంటే కృపాకాలం. ఏ చెప్పండి, ఏ కాలంలో? చెప్పండి అమ్మా. కృపాకాలము. కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ కృపాకాలం ఏం చేస్తుంది? ఈ కృపాకాలం ఏం చేస్తుంది అంటే నిన్ను పాతాళ లోకంలో నుంచి బయటికి లాగేస్తుంది. అంటే అక్కడతో అయిపోలేదు. అతీతం ఆ దేవుడి కళ్ళ ముందు నీకు సంపదిస్తాడు. చెప్పు చెప్పు, ఏం కావాలి నీకు? నాకు సంపద కావాలి. చెప్పండి చెప్పండి. అలా అనకపోతే నువ్వు ఏనాడిని వాగ్దానం స్వతంత్రించుకోలేవు. ఏ వాగ్దానం స్వతంత్రించుకోలేవు? ఏ వాగ్దానం? పెంట కుప్పల నుండి హల్లెలూయా హల్లెలూయా రాజుల ఎదుటి నిన్ను నిలబెడతాను, అధికారుల ఎదుటి నిన్ను నిలబెడతాను అన్నాడా లేదా యేసయ్య? హల్లెలూయా. నిన్ను తలగా చేస్తాను, ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా చేయబోతున్నాను అన్నాడా లేదా యేసయ్య? హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇంతవరకు నువ్వు ఇంటికి భారం అనిపించావేమో, నువ్వెవరికో భారంగా ఉన్నావేమో, నీ వస్త్రానికి నీకు భారంగా ఉన్నావేమో. ప్రవచిస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను. నీ వస్త్రాలు ఇవ్వడానికి నీ ఇంటి వారికి నువ్వు భారం అయ్యావేమో, నీ ఆహారం పెట్టడానికి నీ ఇంటి వారికి నీకు నువ్వు భారంగా అనిపించావేమో. అయితే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఈ రోజు నుండి నువ్వు అనేకులకు వస్త్రాలు ఇవ్వబోతున్నావు, అనేకులకు అన్నం పెట్టబోతున్నావు, వేల మందికి అన్నం పెట్టే పిల్లలుగా మారబోతున్నావు. హల్లెలూయా. కరువు భూమి మీద ఉన్నా సరే అయ్యాడో దేవుడు కనికర మూర్తి అని ఎంత సత్యమో, దేవుడు ఆగ్రహమూర్తి అనేది కూడా అంతే సత్యము. ఈరోజు భక్తిహీనుల మీద ఎండగాస్తుంది, భక్తి పరులకు కూడా ఎండగాస్తుంది. పాపం చేస్తున్న స్త్రీకి కూడా వర్షమిస్తున్నాడు, పాపం చేయకుండా ఉన్న స్త్రీకి కూడా వర్షమిస్తున్నాడు. అంటే దేవుడు మంచోడు కదా, భలే ఉన్నాడులే అని అనుకోకు. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు చూస్తున్నట్లుగా పోయేవాడు దేవుడు కాదు. దేవుడు చాలా దీర్ఘశాంతుడు. హల్లెలూయా. నాకు తెలిసి భారతదేశంలో 4 రాష్ట్రాలకి క్షమించండి, భారతదేశంలో 4 రాష్ట్రాలకు ఆ 4 రాష్ట్రాలు చేసుకున్న పాపం ఏంటో తెలిసే? విగ్రహారాధన. భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసి దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ, నిజంగా చెప్తున్నాను, ఏ ఇంట్లో విగ్రహారాధన భయంకరంగా ఉంటుందో, ఏ వీధిలో విగ్రహారాధన భయంకరంగా ఉంటుందో, ఏ చోట విగ్రహారాధన ఉంటుందో, ఏ తలకాయల విగ్రహారాధన ఉంటుందో అక్కడ శాపం హక్కు ఏలుబడి చేస్తాయి. ఇవి శాపాలండి. వేదం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దీన్ని ఎవరు తీసుకుని వెళ్ళిపోలేరు. సత్యం దాటి వెళ్ళిపోలేవారు. చెప్పు చెప్పు. సత్యము దాటి పోలేవు. అయితే యేసయ్య నీకు ఒక అవకాశం ఇచ్చారు. ఏంటి అవకాశం ఇచ్చారు? సత్యాన్ని సత్యంగా స్వీకరిస్తే ఆ సత్యం నిన్ను సకల సత్యములను నడిపించి సకల శాపముల నుంచి విముక్తుని చేసి విడుదలనిచ్చి 7 రెట్లు. ఎన్ని రెట్లు చెప్పండి? చెప్పబిడ్డ. 45వ అధ్యాయము యెషయా గ్రంథం 17వ వచనం. అంటే 1:7. అవునా? ఏమండి? 1:7 17. అవునా? ఇప్పుడు 1 దేనికి గుర్తుందంటే ఇంతకాలం ఒంటరిగా ఉన్న నీ బ్రతుకు, 1 దేనికి అనాదిగా ఉన్న నీ బ్రతుకు, ఎలివేయబడిన నీ జీవితం, ఒంటరితనం. ఈ ఒంటరి అనే జీవితం కొంతమందికి ఎంతమంది ఉన్నా సరే ఒంటరి బ్రతుకే కానీ ఉండిపోతుంది. అది కూడా శాపమే. అందరూ ఉండి కూడా ఒంటరి జీవితం. హల్లెలూయా. శాపం అండి. ఆ శాపము నుండి బయటికి రావాలంటే యేసు క్రీస్తు ప్రభువు వారిని కలిగి ఉంటే, నువ్వు యేసు కోసం ఒక అన్నయ్యను వదులుకుంటే,
100 అన్నయ్యలు వచ్చేస్తారు. యేసు కోసం ఒక్క అక్కను వదులుకుంటే 100 అక్కలు ఇస్తాడు యేసే. యేసు కోసం అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, భూములనైనను ఉందా? లేకపోతే నేను చెప్పింది కదా, బైబిల్లో ఉందా వచ్చును చెప్పండి. ఆడపడుచులైనను, ఇంకా ఎవరు చెప్పండి, పుట్టాలైనను పట్టాలైనను అన్నింటినీ నేను వదులుకుని. ఎందుకో చెప్తున్నాడు దేవుడు, ఇది దుర్బోధకున్నవా కాదు, 100కి 100 సత్యం, ఇది సర్వ సత్యం. ఎన్నాళ్ళు నువ్వు ఈ సత్యం తెలుసుకోలేకపోయావు? ఏంటో తెలుసా, ప్రారంభ దినాలలో దేవుడు పిలుచుకున్న ఒక భయంకరమైన విగ్రహారాధకుడిని పిలిచాడండి దేవుడు. విగ్రహాలు అమ్ముకుంటూ విగ్రహాలు పూజ చేస్తూ ఉన్న ఒకే ఒక వ్యక్తిని పిలిచాడు తెలుసా, అబ్రాహాం నన్ను వెంబడించు అన్నాడు. వెంబడిస్తే నేనేం చేయాలి? ముందు నీ తండ్రి వారిని ఏమన్నాడు, నీ ఇంటి వారిని, ఎంత బాగా రాశాడండి, ఎవరిని? నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను విడిచిపెట్టే. అంటే కొంతకాలం విడిచిపెట్టాడు, కొంతకాలం విడిచిపెట్టాడు, కొంతకాలం దేవుడిని వెంబడించాడు, దేవుడు చెప్పినట్టుగా ఉన్నాడు. కానీ కూడా ఒక లింగాన్ని తగిలించుకున్నాడు. లోతు, ఏంటి చెప్పండి, లోతు. లోతు ఎవరు? అబ్రహాము తమ్ముడు. కానీ అలా లోతు కూడా రావడం వల్ల లోతు ఎప్పుడు నష్టపోలేదు, లోతు దీవించబడ్డాడు. కానీ లోతు జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఏం చేసిందంటే బంగారం మీద ఆశ పెట్టింది, ధనం మీద ఆశ పెట్టింది, ఇంకా ఈ ఊరు సంబంధమైనటువంటి మరి ఇంకా భోగభాగ్యాలు ఆశ పెట్టింది. ఏం దేవుడు ఏంటో, ఏ భక్తి ఏంటో, ఇగో దేవుడు వచ్చి కాసేస్తాడంటే ఏంటి, ఆ ఇంట్లో బోర్డు ఉంటేని, ఆ ఇంట్లో బోర్డు ఉంటేని ఏం కొండ ఎక్కమంటావు? ప్రార్థననే కొండ ఎక్కాలి. చెప్పండి గడిగాని, ఏం ప్రార్థన ఏంటో, ఏం ఆరాధన? ఇదేంట్రా బాబు, మాట్లాడితే ప్రార్థన, మాట్లాడితే ఆరాధన, మాట్లాడితే బైబిల్, మాట్లాడితే స్తుతి. వద్దు వద్దు, కొంచెం రిలాక్స్ అవుదాం, కొంచెం లోకంలో గడుపుదాం, కొంచెం అలాగా రెక్కలు వచ్చిందాన్ని ఎగిరిపోదాం, రెక్కలు వచ్చిన ఎగిరిపోదాం. అలా అవకాశవాద భక్తి కాదు. దేవుడి కోసము రుజువులతో కూడిన దేవుడు అని చెప్పి రాయబడి ఉంది యెషయా గ్రంథంలో. రుజువులను చూపించే దేవుడు. నా దేవుడు ఎవరమ్మా చెప్పాలి? నా దేవుడు రుజువులతో కూడిన దేవుడు. నీకు కూడా ఒక రుజువు ఇస్తాడు. నమ్మితే నేను ఒక రుజువు చూస్తా. ఏమిటా రుజువు అంటే, అబ్రహామా నీవు అబ్రహాముగా మారకమునకు అబ్రహాముగా ఉండగా నీవు నీ స్వజనులను విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమకు పోయిపోయి పాపం లోతు గారిని కూడా తెచ్చుకున్నాడు. ఏమైపోయినాయి? గొడవలు వచ్చేసాయి. ఏమొచ్చాయి చెప్పండి? లోతుకి అబ్రహాంకి గొడవలు రాలేదు. అబ్రహాము పాలేరులకి లోతు అప్పుడు అన్నాడు, అబ్రహాం అంటాడు, తమ్ముడు ఇది బంధు ధర్మం ప్రకారం ఇది మనం మంచి వాళ్ళము, మనం కలిసి ఉండాలి. ఇదిగో నీ పని వాళ్ళ వల్ల నా పని వాళ్ళ వల్ల మనము గొడవలు పెట్టుకోకుండా మనం ప్రశాంతంగా ఉండాలంటే నీవు ఒక దేశం వెళ్ళిపోవాలి, నేను ఒక దేశం వెళ్ళిపోవాలి, నువ్వే చెప్పు అన్నాడు అబ్రహాం. అంటే ఇప్పుడు లోతుకి తనకు లోతు అంటే దొరకని గుణం. మీరు చెప్పండి, దొరకని గుణం. అప్పటి వరకు మౌనంగా ఉన్న లోతు ఏమన్నాడంటే, అలా చూచి పచ్చుకున్న పూలన్నీ నాకు కావాలి ఏమన్నాడమ్మా? అప్పుడు అబ్రహాం అన్నాడు, అయితే పచ్చుకుని నువ్వు తీసుకో అన్నాడు. మరి ఇప్పుడు అబ్రహాంకి ఏం మిగిలినాయి? రాళ్ళు మిగిలినాయి, రాళ్ల గల ప్రదేశం. అబ్రహాం రాళ్ల గల ప్రదేశం వైపు తిరిగాడు. ఆ రాళ్లలో కూడా మోటార్ వేసాడు. ఏం వేసాడు చెప్పండి? అబ్రహాం వేసాడు. ఏం చేశాడు? ఈరోజు దేవుడి వాక్యం మీతో చెప్తుంది, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అక్కడ మోకాలు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా సరే మోకాలు మానవద్దు. ఏ స్థితిలో ఉన్నా సరే మోకాళ్ళు విడవద్దు. నువ్వు మోకాలు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ రాళ్ళన్నీ కరిగిపోయి పచ్చని పొలాల్లాగా మారిపోతాయి.
కట్టని ఇల్లు నీ సొంతమైపోతాయి. కట్టని పొయ్యిలు నీకు వచ్చేస్తాయి. నువ్వు దున్నవలసిన పని లేదు, నువ్వు నూర్చవలసిన పని లేదు. నీ ఇంటికి ఆహారం పరిగెట్టు వస్తాయి, నీ ఇంటికి ధనం పరిగెట్టు వస్తాయి, నీ ఇంటికి ఘనత పరిగెట్టు వస్తాయి, నీ ఇంటికి అధికారం పరిగెట్టు వస్తాను.